జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఇచ్చిన సంక్షేమ పథకాల వల్లే బల్సాని కిరణ్ కుమార్ గారికి సీట్ ఇచ్చారన్న. ఎంపీ గారు కూడా మన కిలార్ రోషి గారు 100% మన గెలుస్తారన్న. ఇటేమో ఎన్ఆర్ఐ ఉన్నాడు గుంటూరుకు సంబంధించి, ఎలా గెలుస్తాడు? చాలా డబ్బులు ఉన్నాయంట. ఎన్ఆర్ఐలు డబ్బులుంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తే కాదన్నా, జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే గెలుస్తారన్నా. జగన్మోహన్ రెడ్డి కుక్కలను బట్టి గెలుచుకున్నా. పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ లో గెలిపే జగనన్న పిలిపే. ఏం చూసేస్తున్నారు ఓట్లు? జగనన్న బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళ పిల్లలకి విద్య, వైద్య, ఆరోగ్యం ఇచ్చిన సంక్షేమమే అసెంబ్లీ గాని పార్లమెంట్లు గాని గెలుపుకు నాందన్నా. పేదలు నమ్ముకున్నాడు జగన్. పేదలంతా ఓట్లేసే అవకాశం ఉందా? 100% పేదలందరూ ఓట్లేస్తామన్నా. ఇప్పుడు మీరు మైరా మీడియా మీ సంస్థ మీకు మీ జీవన శైలిని మెరుగుపరచడానికి మీ సంస్థ మీకు శాలరీలు వివిధ రకాలుగా మిమ్మల్ని మెరుగుపరిచి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు మీ సంస్థ తీసుకెళ్ళినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కూడా మా పిల్లల ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని విధాలుగా మాకు అన్నదాలుగా ఉంటున్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు ఊరికేస్తాం, చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇస్తామన్నా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈసారి మా పాలన రాబోతున్న 30 రోజులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు కాబట్టి 3 వస్తున్నారన్నా. నేను ఇన్ని కొట్టగలిగినప్పుడు నేను ఒక్కడే వస్తే కానీ 3 ఎందుకు వస్తారన్నా నా మీదకి? ఆ 3 వీక్ గా ఉన్నారు కాబట్టి నా మీదకి 3 కలిసి వస్తున్నారు. పార్టీలు నాయకులు కలిసి మాత్రాన బడుగులు బలహీనులు వీళ్ళెవరూ కలవలేదు. ఓటర్లు అందరూ కూడా జగన్ పట్లే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి